హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ అయితే తెలిపారు. ఇవాళ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం, మన్యము, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు, అలాగే కోస్తాంధ్రలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు, ఇక రాయలసీమలో కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక పిడుగులు పడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇక వర్షాలు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద కానీ పొలాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు పిడుగులు పడే సూచనలు కనిపిస్తే ఇంట్లోనే ఉండాలని, అయితే విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించడం ఆపాలని, అంటే మీరు ప్లగ్ పెట్టిన వాటిని కూడా డిస్కనెక్ట్ చేయాలని కూడా సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎత్తైన నిర్మాణాలు, చెట్ల కింద మాత్రం ఉండకూడదనేసి సూచిస్తున్నారండి. ఇక ఈ వీడియో వస్తే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.